ఎఫెసీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం 6వ అధ్యాయంలో సర్వాంగ కవచమును గురించి గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నాం. అతి ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా అంతకు ముందు వారం మనం ధ్యానం చేశాం. అది మీరు రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకోండి, మరియు ఆత్మ ఖడ్గం అనే వాక్యమును కూడా మీరు ధరించుకోండి అని అపొస్తలుడైన పౌలు చెప్పడం మనం విన్నాం. కాబట్టి ఈరోజు ఆ వాక్యానికి సంబంధించిన ఎక్స్టెన్షన్, ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దేవుని సహాయాన్ని మనం కోరుదాం, మనమందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు మరొకసారి సంఘంగా మీ సన్నిధిలో ఆరాధన చేయడానికి, ప్రతి పరిచర్య ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మేము వచ్చాం. మా జీవితాల్లో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, కానీ వాటన్నింటినీ అధిగమించి సంఘంతో కలిసి ఆరాధించడానికి మమ్మల్ని మీరు పురికొల్పి తీసుకొని వచ్చినందుకే మీకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈరోజు మరొకసారి నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. నీ వాక్యం చేత మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. నీ వాక్యాన్ని మేము విని విడిచిపెట్టకుండా పాటించడానికి కృపనివ్వండి. నీ వాక్యమే బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చింది అని మేము పాడాం. అది మా జీవితంలో వాస్తవ రూపం దాల్చడానికి కృప దయచేయండి. నీ వాక్యంలో శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా ఎంతోమంది తమ సమస్యలను, తమ శోధనలను ఎదుర్కొన్నారు. అటువంటి వాక్యాన్ని మా చేతిలో మేము పెట్టుకున్నాం, చదువుతున్నాం, కానీ చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి ఆ వాక్యమును గురించి మరింత అవగాహన మాకు దయచేసి, వాక్యానికి మేము అంటకట్టబడి వాక్యాన్ని మా మనస్సులో నింపుకొని వాక్యానుసారంగా జీవించడానికి సంఘంగా మా అందరికీ సహాయం దయచేయమని, నమ్మదగిన దేవుడిగా మా జీవితంలో ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. అపొస్తలుడైన పౌలు 6వ అధ్యాయంలో 10 నుంచి 13వ వచనంలో, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, మనం పోరాడుతున్నది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో అని ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభంలోనే ఆయన చెప్పేది ఏంటంటే, మనం అపవాది తంత్రములను ఎదుర్కోవడానికి దేవుని బలము కలిగి, శక్తి కలిగి మనం ఉండాలి అని ఆయన అక్కడ చెబుతాడు. ఒకవేళ నువ్వు అపవాది తంత్రములను, లేకపోతే దురాత్మ సమూహాలు చేస్తున్న దాడులను ఎదుర్కోవాలంటే నీకు కావాల్సింది సర్వాంగ కవచము అని చెప్పి దేవుడు అక్కడ సర్వాంగ కవచములో ఉన్న 6 విషయాలను ఆయన చెబుతాడు. ఈ సర్వాంగ కవచము మనుష్యుల వలన కలిగినది కాదు, అది మనిషి నుండి రాలేదు. దేవుడే ఆయన మనకు సర్వాంగ కవచంలోని సంగతులన్నీ దయచేశాడు అని కూడా మనం చూసాం. చాలా విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసిన ప్రాముఖ్యమైన మాట 2 వారాల క్రితం ఏంటంటే, రక్షణ అనే శిరస్త్రాణము మరియు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. మిగతా 5 విషయాలు యుద్ధానికి వెళ్తున్న సైనికుడు శత్రువు యొక్క దాడిని ఎదుర్కోవడానికి డిఫెన్సివ్ వెపన్స్గా వాడుకుంటే, శత్రువు మీద పోరాడడానికి వెళ్ళడానికి కావాల్సిన అఫెన్సివ్ వెపన్గా మనం స్వర్డ్ అంటే కత్తిని మనం చూసాం. ఆ కత్తిని పౌలు ఇక్కడ దేవుని వాక్యముతో పోలుస్తూ ఉన్నాడు. రక్షించబడిన క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన మొదటి దినం నుండే, ఫస్ట్ డే నుండే రక్షించబడిన క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన టూల్, అతి ప్రాముఖ్యమైన వెపన్ ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మన చేతుల్లో ఉన్న పుస్తకం, ఆయుధం, అది మర్చిపోవద్దు. మన చేతిలో ఉన్న ఆ నల్ల పుస్తకం, హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం అని రాయబడిన ఆ నల్ల అట్ట వేయబడిన తెల్ల పేజీల పుస్తకం మనం దురాత్మ సమూహాలను ఎదుర్కోవడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధం అన్న సంగతి మనం మరచిపోవద్దు. చాలాసార్లు మన సమస్య ఏంటంటే ఆ ఆయుధాన్ని మన దగ్గరే పెట్టుకొని వాడకపోవడమే. దేవుడు మనకిచ్చాడు, మన దగ్గరే ఉంటుంది, కానీ చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఆ ఆయుధాన్ని వాడకపోవడమే మన సమస్య. క్రీస్తు శిష్యులుగా పిలువబడుతున్న క్రైస్తవులు చాలామంది
ఈ ఆయుధాన్ని తమ క్రైస్తవ జీవితంలో వాడడం లేదు. కాబట్టే అపవాది దాడికి దాసోహం అవుతున్నారు. అపవాది బాణాలను ఎదుర్కోవడంలో శక్తి లేకుండా పాపములో పడిపోతున్నారు. కానీ దేవుడు తన మహాకృపలో రక్షణ తరువాత యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఆయనను సిలువకు అప్పజెప్పిన తర్వాత ఆయన ద్వారా మనకు రక్షణ దయచేసిన దాని తర్వాత దేవుడు మనకు దయచేసిన మరొక ప్రాముఖ్యమైన బహుమతి లేకపోతే ఆశీర్వాదం ఏదైనా ఉందంటే మన భాషలో మన చేతిలో ఆయన వాక్యాన్ని పెట్టడమే. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అది మనం ధ్యానించడానికి ఇచ్చాడు. అది మన మనస్సుల్లో నింపుకోవడానికి ఇచ్చాడు. అది అపవాది దాడిని ఎదుర్కోవడానికి ఇచ్చాడు. అంతేగాని అది పట్టుకొని మేము క్రైస్తవులమని 10 మందిని చూపించుకోవడానికి ఇవ్వలేదు. హాస్పిటల్లో బెడ్ మీద పెట్టుకోవడానికి ఇవ్వలేదు తలగడలాగా. అది ఎందుకు ఇచ్చాడంటే మనం దాన్ని మన మనస్సుల్లో నింపుకొని అపవాది తంత్రములను ఎదుర్కోవడానికి ఆయన ఒక వెపన్గా అది ఇచ్చాడు. అది మనం వాడకపోవడం మన సమస్య. మనం పాపములో పడడం దానికి అదే ప్రాథమికమైన కారణం. కాబట్టి ఈరోజు గత వారం మన ముందు ఆ వాక్యాన్ని తన గుండె నిండా నింపుకొని అపవాది దాడిని ఎదుర్కొన్న యేసుక్రీస్తును మాదిరిగా మనం చూసాం. ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఎదుర్కొన్నది అపవాది యొక్క దాడిని. అపవాది ఎలా దాడి చేశాడంటే దేవుని వాక్యాన్నే యేసుక్రీస్తు మీదికి ఆయన విసిరి, ఇదిగో ఇలా చెయ్యి, ఎందుకంటే మీ వాక్యమే చెబుతుంది కదా అని చెప్పి దాన్ని వక్రీకరించి ఆయన దాడి చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రైట్ వేలో కౌంటర్ చేసి ఆయన ఆ దాడిని ఎదుర్కొన్నాడు. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అన్న విషయాన్ని గత వారం మనం చూసాం. మరి మనం ఎందుకు ఆ దాడులను ఎదుర్కోలేకపోతున్నాం? మనకున్న కారణాలేంటి? మనం చెప్పే సాకులేంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోకపోవడానికి? లేకపోతే మనం చెప్పే చిన్న చిన్న కారణాలేంటి? ఆ విషయాలు నేను ఈరోజు మీకు అప్లికేషన్లో ఎక్స్టెన్షన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేకాదు ఆ కారణాలు, ఆ సాకులు అవి ఎంత చిన్నవి, మరియు వాటిని పరిష్కరించడానికి దేవుడిచ్చిన మార్గం కూడా అదే దేవుని వాక్యంలో ఏముందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మొదటి కారణం, మనం దేవుని వాక్యం ధ్యానించకపోవడానికి, దేవుని వాక్యం చదవకపోవడానికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వకపోవడానికి మొదటి కారణం ఏంటంటే పరధ్యానం. తెలుగులో పరధ్యానం, కొన్ని పదాలు ఇంగ్లీష్లోనే మీకు అర్థమవుతాయి కాబట్టి డిస్ట్రాక్షన్. మొబైల్లో, టీవీల్లో వాక్య సంబంధమైన ప్రసంగాలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అతి విరివిగా లభిస్తున్న జనరేషన్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఉదయం లేవగానే ఒక వాట్సాప్లో వచ్చే మెసేజ్ చదవడమో, ఒక ఆడియో క్లిప్ చదవడమో, యూట్యూబ్లో ధ్యానాలు అని చెప్పి వివిధ ప్రసంగికులు చెబుతున్న ఒక ప్రసంగాన్ని వినడమో అదే చాలు, ఇంకా సపరేట్గా దేవుని వాక్యం తెరిచి చదవాల్సిన అవసరం లేదు అన్న జనరేషన్లో మనందరం ఉన్నాం. బికాజ్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్. మొబైల్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, వాట్సాప్లో దొరుకుతుంది, సోషల్ మీడియాలో దొరుకుతుంది. బై ద వే అది కూడా వాక్యమే కదా. కాబట్టి నేను నా చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరిచి చదవాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకు మనం సరిపెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ మాట చెప్పనివ్వండి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుడు మొట్టమొదటిసారిగా మోషేతో మాట్లాడినప్పుడు ఆయన 2 రాతి పలకల మీద తన చేతితో రాశాడండి. దట్ వాస్ ద ప్లాన్ ఫ్రమ్ ద బిగినింగ్. 2 రాతి పలకల మీద ఆయన రాయడంతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దేవుడైన యెహోవా మోషేకి, ఆ తర్వాత క్రైస్తవులకు, నేను రాసిన మాటలను, నేను చెప్పిన మాటలను మీరు వ్యక్తిగతంగా చదవండి అని ఆయన చెప్పాలనుకున్నాడు. దేవుడు కేవలం చెబితే సరిపోయేది. ఎందుకు ఆ మాటలు రాసి పెట్టాడంటే, ఇదిగో రేపొద్దున నా మాటలన్నీ కూడా మీకు పుస్తక రూపంలో ఇవ్వబోతున్నాను అన్న ప్లాన్
ఆయన ఆ రోజే రివీల్ చేసినట్టుగా మనం వెనక్కి తిరిగి చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే కేవలం అక్కడ రాయడమే కాదు, మోషేకి తర్వాత ఏం చెప్తాడంటే ఈ మాటలను నువ్వు రాయమని కూడా చెప్తాడు. అందుకే మోషే తర్వాత వెళ్ళి 5 పంచకాండాలు, మొదటి 5 అధ్యాయాలను బైబిల్లో ఆయన రాస్తాడు. కేవలం దేవుడు తనకు తాను మాటల ద్వారా ప్రత్యక్షపరుచుకొని ఉంటే, ఈ మాటలు వినండి జాగ్రత్తగా, ఆ తరం ముగిసిపోగానే మేబీ దేవుని మాటలు ఆ తరంతో ఆగిపోయేవేమో. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ రిటన్, ఆయన రాయించాడు కాబట్టి ఆ తర్వాత తరాల వరకు కూడా దేవుని వాక్యం అలా చరిత్రలో ఉండిపోయింది. అందుకే ఆ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన అవే మాటలను ఈరోజు మనం చదవగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు ఆది నుండి అది పుస్తక రూపంలో ఉంచి తరతరాలకు తన మాటలు దయచేయాలని ఆయన ప్రణాళిక లేకపోతే ప్లాన్ చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు వెళ్ళి ముస్లిమ్స్కో లేకపోతే హిందూస్కో వెళ్ళి సువార్త చెబితే, దేవుని గురించి చెబితే, మాన్యుస్క్రిప్ట్స్ గురించి చెబితే, బైబిల్ గురించి చెబితే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో చెప్పనా? చారిత్రక ఆధారాలు. వాట్ ఈస్ ద ఎవిడెన్స్? అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. ఇస్లాంకి లేనన్ని, హిందూయిజంలో లేనన్ని ఎవిడెన్స్ లేకపోతే మాన్యుస్క్రిప్ట్స్, హిస్టారికల్ స్క్రిప్ట్స్ క్రిస్టియానిటీలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చారిత్రక ఆధారాలన్నీ కూడా సత్యమైన బైబిల్ గ్రంథంలో ఉన్నాయని దేవుడు తరతరాలకు చెప్పడానికి కూడా మేబీ ఆయన ముందు నుంచే తన మాటలను రాయమని తన శిష్యులకు, ప్రవక్తలకు ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా ఆ మాటలన్నీ రాసుంచారు. యెషయా రాశాడు, జెరెమయా రాశాడు, చిన్న ప్రవక్తలు రాశారు, మోషే రాశారు. ఎందుకు రాశారు వాళ్ళందరూ? ఇదిగో వాళ్ళు అక్కడ రాశారు కాబట్టే ఈరోజు మన చేతుల్లో దేవుడు ఆ దినాల్లో ఏ విధంగా పనిచేశాడన్న విషయాలు మనందరికీ తెలుస్తూ ఉన్నాయి. తరతరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడే ఉద్దేశించిన ఒక విధానం ఏంటంటే ఆయన మాటలను ప్రతి తరానికి అవసరమైన విధంగా పుస్తక రూపంలో ఆయన పొందుపరిచాడు. ఇంకో విషయం చెప్పనా, దేవుడు ఎందుకు పుస్తక రూపంలో ఇవి చేశాడంటే, ఒకవేళ ఆ తరంలో దేవుడు కేవలం ఆ తరానికి తన మాటలను ప్రత్యక్షపరచుకొని ఉండి ఉంటే, వ్రాతపూర్వకమైన పత్రాలేవి కూడా లేకపోయి ఉంటే, ఆ తర్వాత వచ్చే ప్రసంగికులందరూ ఆ విన్న వాక్యానికి ఎన్నో విషయాలను కలిపి అబద్ధ బోధలు చేసే అవకాశం ఏంటో ఉండేది. ఎందుకంటే దెర్ ఈజ్ నో స్టాండర్డ్. దేవుడు నాకు చెప్పాడు, ఇప్పటికీ జరుగుతుంది అనుకోండి, కానీ ఇంకా ఎక్కువగా జరిగేది. ఎందుకంటే దెర్ ఈజ్ నో హిస్టారికల్ డాక్యుమెంట్స్ దేవుడు అదే చెప్పాడు అని చెప్పడానికి. కాబట్టి దేవుడు అబద్ధ బోధలను విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా విస్తరించకుండా ఉండడానికి కూడా ఆది నుండే తన మాటలన్నీ పుస్తక రూపంలో ఇవి నా మాటలు అని చెప్పి స్టాండర్డైజ్ చేయడానికి కూడా తన ప్రజలను పురికొల్పి ఆయన రాసించాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మనల్ని మంచిగా మ్యానిపులేట్ చేసే వాళ్ళేమో, లేకపోతే వాక్యం యొక్క సీరియస్నెస్ని తగ్గించే వాళ్ళేమో, లేకపోతే వాక్యానికి దేవుని యొక్క గుణలక్షణాలకు సరిపోకుండా ఉండే వాళ్ళ ఆలోచనలను కలిపి ఇది కూడా దేవుని వాక్యం అని చెప్పి ప్రకటించే వాళ్ళేమో. కానీ దేవుడు అది జరగనీయకుండా, జరిగింది కొంతవరకు కానీ ఎక్కువగా జరగనీయకుండా తన మాటలను ప్రిజర్వ్ చేయించి ప్రతి తరంలో పుస్తక రూపంలో ఆయన దాచి ఉంచాడు. మరో ప్రాముఖ్యమైన సంగతి చెప్పమంటారా? అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. ఆదికాండం 12వ అధ్యాయం మీరు 1-3 వచనాలు చూస్తే అబ్రహామును ఆయన పిలుస్తాడు. పిలిచినప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని చూస్తే ఆ వాగ్దానాన్ని చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. కానీ ఈ మాటలు నెరవేర్చబడాలంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటలు నెరవేర్చబడాలంటే, ఈ మాటలు ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఉన్న ప్రజలు కూడా వినాలంటే, ఆ మాటలు రాతపూర్వకంగా
రాయబడాలి. మరియు ఏ ఏ దేశాల్లో అయితే నువ్వు ఆశీర్వాదంగా సమస్త జనువుల మీద నిన్ను అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఏ ఏ దేశాలను అయితే ఆ సువార్త ద్వారా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడో ఆ భాషల్లోకి ఈ మాటలు తర్జుమా చేయబడాలి. అప్పుడే ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇదిగో దేవుడు యేసుక్రీస్తు ద్వారా నెరవేరుస్తున్నాడు, సువార్త ద్వారా నెరవేరుస్తున్నాడు అన్న అవగాహన యేసు ప్రభువును నమ్ముకున్న మనకు కూడా కలుగుతుంది. కాబట్టి దేవుడు తన అనాది ప్రణాళికలో సీ ద ప్లాన్ ఆఫ్ గాడ్. God wanted to bless his people through Abraham, and to fulfill that he translated his words into different languages of the world. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మన భాషలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడడాన్ని చూస్తున్నాం. బికాజ్ అది ఆ రోజు రాయబడింది కాబట్టి. ఈరోజు కూడా దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతున్నామంటే కారణం ఆయన మాటలు మన చేతుల్లో మన భాషలో ఉండడమే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరికీ తెలుసు రిఫర్మేషన్ డే రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది. 15వ శతాబ్దానికి ముందు రోమన్ క్యాథలిక్ సంఘము మొత్తం సార్వత్రిక సంఘాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉంది కూడా బైబిలే, వాళ్ళ చేతిలో ఉంది కూడా దేవుని మాటలే. కానీ అవే మాటలను పట్టుకొని ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తును నువ్వు నమ్ముకోవాలనుకుంటే, నువ్వు పరలోకం పోవాలనుకుంటే ఇదిగో పాప పరిహార పత్రికలు నువ్వు కొనాలా. నీకోసమే కాదు, నీ మదర్ కోసము, చనిపోయిన వాళ్ళ కోసం, నీ ఫాదర్ కోసం కూడా నువ్వు కొనొచ్చు. నువ్వు ఇక్కడ మాకు డబ్బులు ఇస్తే ఇదిగో వాళ్ళు అక్కడ పరలోకానికి పోతారు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యాన్ని పట్టుకునే చేశారు. కాబట్టి దేవుడు ఇటువంటి అబద్ధ బోధలను ఖండించడానికి ఆ రోజుల్లో, సత్య సువార్తను, సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ఆ రోజుల్లో సంఘ సంస్కరణ కర్తలను ఆయన లేపాడు. అలాగని అబద్ధ బోధలు ఇప్పుడు లేవా అంటే ఉన్నాయి. కానీ మరింతగా విస్తరించకుండా సత్య సువార్తను కాపాడడానికి, ఆయన చెప్పిన మాటలను ప్రతి తరంలో ప్రజలు రైట్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆయన తన పుస్తకమైన బైబిల్ గ్రంథాన్ని ప్రిజర్వ్ చేసి ఈరోజు కూడా మనకు ఇచ్చాడు. ఎందుకు అంటే మనకు మధ్యవర్తుల అవసరం లేదు, మనకు పోప్ అవసరం లేదు, మనకు యాజకుడు అవసరం లేదు. రోమన్ క్యాథలిక్ సంఘంలాగా ఇప్పుడు మనం డైరెక్ట్గా దేవుణ్ణి మన భాషలో ఉన్న బైబిల్ తెరిచి చదవచ్చు, మన భాషలో ఉన్న బైబిల్ తెరిచి ఆయన గురించి మనం ధ్యానం చేయొచ్చు. ఇంకో మాట చెప్పనివ్వండి, ఆయనతో ముఖాముఖిగా మనం మాట్లాడవచ్చు. ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎనీవేర్, at any time you can talk to God, because the word of God is given to you in your own language, in our own language. That is the beauty of the Bible. ఒకవేళ దేవుడు మన వ్యక్తిగత ధ్యానాలకు ఇది అవసరం అని ఉంటే, మేబీ అబ్రహాం టైంలో, అట్లీస్ట్ పాల్ టైంలోనే మొబైల్ ఇచ్చేవాడేమో. మీకు అవసరం లేదులే బైబిల్, ఇదిగో మొబైల్ తీసుకోండి, మొబైల్లో చదువుకోండి, మొబైల్లో మీరు వినండి, మొబైల్లో యూట్యూబ్ అంటే మేబీ అప్పుడే ఇచ్చేవాడేమో దేవుడు. బై ద వే, పాల్కి గనక జస్ట్ ఆలోచిస్తూ ఉండే, పాల్కి గనక మొబైల్ ఇచ్చి ఉంటే ఎంత సింప్లిఫై అయిపోయేదనే మినిస్ట్రీ. ఇక్కడ కూర్చొని మంచిగా బ్యాక్గ్రౌండ్లో ఎడారి ఉంటే మంచిగా కూర్చొని వీడియో తీసి ఎఫిషియన్స్కి, కొలోషియన్స్కి జస్ట్ సెండ్ బటన్ ఒత్తేసి ఉంటే ఎంత సింప్లిఫై అయిపోయేది. Dear brothers and sisters, using mobile, using tab, using laptop, ఇవన్నీ తప్పని నేను చెప్పట్లే, మనం వాడొచ్చు. కానీ మన చేతిలో ఉన్న ఆ హార్డ్ కాపీ ఆఫ్ ద బైబిల్కి ఇవి సబ్స్టిట్యూట్ కాదు. తరతరానికి దేవుడు మన భాషల్లో ఇచ్చింది హార్డ్ కాపీ ఆఫ్ ద బైబిల్. ఎస్, ఆబ్వియస్గా ట్రాన్స్లేషన్స్లో మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ డిస్ట్రాక్షన్ నుంచి బయటికి మనం రాకపోతే చాలా చాలా కష్టం. డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది ప్రాథమికంగా మన మొబైల్ ఫోన్స్, లేకపోతే ల్యాప్టాప్లు కూడా కాదు, సోషల్ మీడియా కూడా కాదు. నన్ను అడిగితే ఎవరైనా మాట అన్నది? హల్లెలూయా చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు
బయట వాళ్ళు బాగా చెప్తారు హల్లెలూయా చెప్పగానే అందరు చర్చ్ అంతా హల్లెలూయా అంటారు. మన దగ్గర అసలు అననే అన్నారు. ఏంటో వెరైటీ మనది. మన హార్ట్, ఆర్ హార్ట్ ఈజ్ డిస్ట్రాక్టెడ్. ఆబ్వియస్లీ ఇవన్నీ క్యాటలిస్టులు, ఇవన్నీ ఉత్ప్రేరకాలు మనల్ని ఆ విధంగా పుల్ చేస్తాయి. కానీ మన హార్ట్ ఈజ్ డిస్ట్రాక్టెడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన పరధ్యానాన్ని మనం వీడకపోతే మన చేతిలో ఉన్న బైబిల్ యొక్క విలువ మనకు అర్థం కాదు. దాన్ని మనం కేవలం ఒక తలగడలాగానో లేకపోతే మన గిల్ట్ తీసేయడానికి ఒక పుస్తకంగా తెరిచి చూస్తాం. కానీ అవి జీవము కలిగిన దేవుని మాటలని, మన తరానికి కూడా సరిపోయిన మాటలని అవి మనం గమనించం. మన జీవితాలు అందుకే మారవు అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మన భాషలో దేవుడు మనకిచ్చిన మాటలని ప్రాథమికంగా పుస్తకం నుంచి ధ్యానించకుండా మొబైల్లో చదవడం, యూట్యూబ్లో వినడం, నన్ను చెప్పనివ్వండి, ఒక రకంగా దేవుని ఉద్దేశానికి అది వ్యతిరేకమైంది. దట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఓపెన్ యువర్ బైబుల్ అండ్ రీడ్ ఇట్ and read it, because that is the plan of God. That's why he preserved the Bible through generations. ల్యాప్టాప్లో చదవండి బైబిల్, అది నేను తప్పట్లేదు. పాయింట్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ నుంచి మీరు విడిపించబడండి. బై ద వే, ఇందుకోసం కాదండి ఎరాస్మస్ కావచ్చు, మార్టిన్ లూథర్ కావచ్చు, జాన్ కాల్విన్ కావచ్చు, జాన్ హస్ కావచ్చు, విలియం టిండేల్ కావచ్చు కష్టపడ్డది. మన భాషలో మన చేతిలో బైబిల్ ఇవ్వడానికి వీళ్ళందరూ కష్టపడ్డారు, కొంతమంది చచ్చిపోయారు. సో డిస్ట్రాక్షన్స్ నుంచి విడిపించబడి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రతి ప్రయత్నం చేద్దాం. రెండవది, వాట్ ఈస్ ద రీజన్? రెండవది సోమరితనం, లేజినెస్. దిస్ ఈస్ ద కామన్ కదా మనందరికీ. బాగా అలసిపోయాను, రాత్రంతా నిద్ర లేదు, పర్వాలేదు రేపు చదువుదాం. దీన్నే సోమరితనం అని మనం డిఫైన్ చేయొచ్చేమో. చాలా మార్నింగ్ నుంచి పని చేసి బాగా అలసిపోయాను, మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళి వర్క్ చేసి బాగా అలసిపోయాను, ఓకే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే మంచిది, మేబీ టుమారో ఐ విల్ రీడ్. ఈ చాప్టరు ఆ చాప్టర్ కలిపి 2 చాప్టర్లు ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ నేను వేస్తా అని చెప్పేసి అది రాదు అసలు రెండోసారి. దట్ ఈస్ కాల్డ్ లేజినెస్. కానీ బై ద వే, ఇదే పర్స్పెక్టివ్ మన మొబైల్ చూడడానికో లేకపోతే మేబీ బాగా క్లోజ్గా ఉన్న బ్రదర్స్గా కూర్చొని రాత్రంతా మాట్లాడడానికో దానికి మాత్రం కాదు. ఎంత అలసిపోయినా మాట్లాడుతూ మనల్ని మస్తు మాట్లాడుతూ కూర్చుంటారు. కొంతమంది ఈ మధ్యలో తెలిసింది నాకు, 2 గంటల దాకా మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడతారమ్మా 2 గంటల దాకా మీరు? అసలు ఏముంది అంతా మాట్లాడడానికి? అక్కడ రాదు అలసట, అక్కడ రాదు. కానీ కేవలం వెన్ వి టెల్ దట్ యు షుడ్ రీడ్ ద బైబుల్, మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే పర్వాలేదులే, దేవుడు మరీ అంత హార్డేం కాదు, మరీ అంత క్రూరుడేం కాదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ ఈస్ లేజినెస్. రాత్రి 11 గంటలకు బైక్ వేసుకొని డిన్నర్ చేయడానికి ఏంటది బంజారా హిల్స్, ఓల్డ్ సిటీ, షవర్మా పోయేటోళ్ళు కూడా ఉన్నారు. మన సంఘంలో కూడా ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు, బయట ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను మ్యాటర్ అది చెప్పట్లేదు. ఎందుకు పోతున్నామంటే మనం అలసిపోయినా కానీ పోతాం అక్కడికి. ఎందుకంటే వీ లవ్ ఇట్. మనం ఎందుకు చదవమంటే అలసిపోయినప్పుడు వీ డోంట్ లవ్ ద వర్డ్, అంతే. ఇవన్నీ సాకులు అన్నమాట. సోమరితనం అనేది బైబిల్ ప్రకారం చూస్తే అది పాపం. ఓకే, సామెతలు 19:5, సోమరితనం గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ రాస్తున్నాడు. గాఢ నిద్రలో పడేస్తుందంట, పస్తు పడి ఉండును. సామెతలు 23:14, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఇక దిగడే, ఇక తీయడే బైబిల్, తిరుగుతూ ఉంటాడు అనమాట బెడ్ మీద అటు ఇటు. పొద్దున్నే చదవాలని రూల్ ఏం లేదు. బై ద వే, చదవండి పొద్దున్నే బైబిల్. దేవుని వాక్యంలో చాలామంది ఉదయమే లేచి బైబిల్ చదివారు. సంఘ చరిత్రలో కూడా ఉదయమే లేచి బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మార్నింగ్ చదివితేనే కంపల్సరీ అది మంచిది, లేకపోతే మిగతా అంత పాపం అని ఏం చెప్పట్లేదు. కానీ పాయింట్ ఏంటంటే లేజినెస్, సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఆ సోమరితనాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని మనం చదవలేం. బై ద వే, we should acknowledge that we are lazy people, by the way.
మనం ముందు దాన్ని అంగీకరించాలి, మనం సోమరులమని. అది అంగీకరించకపోతే దేవుని వాక్యాన్ని చదవలేం, మనం ధ్యానించలేం. కాబట్టి మనం తప్పకుండా ఈ సోమరితనాన్ని అధిగమించాల్సిన వారమై ఉన్నాం. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను అందరం ఫ్యామిలీగా బాంబే వెళ్ళాం. బాంబే నుంచి నేను లాస్ట్ వీక్ వచ్చాను. 7:20కి ఫ్లైట్. దాని ముందు రోజు మా మామగారిది 75th బర్త్డే అయింది. సో రాత్రి అప్పటికే చాలా లేట్ అయిపోయింది, లేట్గా పడుకున్నాం. నేను దాదాపు 1 గంటకి పడుకున్నట్టున్నాను. 7:20కి ఫ్లైట్. 7:20కి ఫ్లైట్ అయితే నేను 5 o'clock లేచి రెడీ అయ్యి 6 o'clock వరకు వచ్చేసాను. ఓకే, 1.5 hour ముందు వచ్చాను. ఓకే, నైట్కి 1కి పడుకున్నాను, 5కి లేచాను. సో 4 hours నాకు నిద్ర ఉంది. అప్పటికే చాలా లైన్ ఉంది. బై గాడ్స్ గ్రేస్ నిలబడి ప్రార్థన చేస్తూనే ఉన్న, ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుందేమో అని చెప్పేసి చాలా ఇది అనిపించింది. కానీ దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ ఆ ఫ్లైట్ కనుక నేను మిస్ అయ్యి ఉంటే, జస్ట్ 15 minutes నేను ఇట్లా వెళ్ళి కూర్చున్నాను ఫ్లైట్లో, 15 minutesలో ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో 15 minutes లేట్ అయితే నేను ఫ్లైట్ మిస్ అయ్యేవాడిని. ఆ రోజు నా డ్యూటీ ఉంది. సో మార్నింగ్ డ్యూటీ మిస్ అయ్యేవాడిని, నైట్ డ్యూటీలో ప్రాబ్లం అయ్యేది. ఒకవేళ నేను మార్నింగ్ రాలేకపోతున్నాను కాబట్టి నేను వేరే డ్యూటీ డాక్టర్కి ఫోన్ చేసి నా ప్లేస్ని రీప్లేస్ చేయమని చెప్పాల్సింది. ఆ తర్వాత సూపరింటెండెంట్కి ఫోన్ చేసి, మేడం నేను ఇట్లా రాలేకపోతున్నాను కాబట్టి నేను ఇది అరేంజ్ చేశాను అని చెప్పాల్సింది. సో చాలా విషయాలు నేను చేయాల్సి వచ్చేది ఒకవేళ ఆ ఫ్లైట్ మిస్ అయ్యి ఉంటే. కాబట్టి ఇవన్నీ నా మనసులో ఉన్నాయి. కాబట్టి నాకు నిద్ర సరిపోకపోయినా సరే, 1 గంటకు పడుకున్నా సరే, ఆ సగం కోడి నిద్ర ఉన్నా సరే, నేను 5 గంటలకు బలవంతాన I pushed myself to get up from the bed and took the cab. My brother na drop chesaru, co-brother. I came to the airport. You know why we don't read the Bibles? We don't push ourselves. That's it. మనల్ని మనం పుష్ చేసుకోం. మనం ఒకవేళ మనల్ని మనం పుష్ చేసుకుంటే అది కష్టమైనా సరే చేసేస్తాం మనం. ఎందుకంటే దట్ ఈజ్ మై ప్రయారిటీ. ఐ హ్యావ్ టు క్యాచ్ ద ఫ్లైట్. సో ఐ విల్ గెట్ అప్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఐ విల్ గో దేర్. బై ద వే, అది మిస్ అయితే దాదాపు మళ్ళీ ఒక 10,000 వరకు నాకు ఖర్చు అయ్యేది. అమ్మో, ఇంకేమైనా ఉందా? సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే లేస్తా నేను, అంతే. ఐ పుష్ మై సెల్ఫ్. You know, that is the reason we don't read our Bibles. We don't push ourselves to read the Bible, and the somaritanam is one of the reason. Dear brothers and sisters, apavadi chese daadi ade. That's okay. You can sleep for some more time. That's okay. Nu chadavakapoyina parledu. Nu already rakshinchabaddavu. నువ్వు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళావు, ఆల్రెడీ, బట్ నాట్ యెట్. అంతే, ఆల్రెడీ యేసు ప్రభు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు, నిన్ను రక్షించాడు. పర్లేదులే, 1 పూట చదవకపోతే ఏమవుతుంది, పర్లేదులే 2 పూటలు చదవకపోతే ఏమవుతుంది, పర్లేదులే 3 రోజులు చదవకపోతే ఏమవుతుంది, దట్స్ ఓకే. ఎలాగో ఆదివారం ప్రసంగం వింటున్నావు కదా, ఒక ఆయన ఇట్లా నిలబడి అరుస్తాడు కదా, అది చాలు. వాడు పెట్టే, అపవాది పెట్టే ఆలోచనలు ఇవన్నీ. దట్స్ ఓకే, బీ కంఫర్టబుల్. మంచిగుండు, పర్లేదు, మంచిగుండు బెటా అన్నట్టు. చదవకపోయినా పర్లేదు బెటా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపవాది తంత్రాలను ఎదుర్కోవాలంటే పుష్ యువర్ సెల్ఫ్స్. నిన్ను నువ్వు పుష్ చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. 3వది బిజినెస్. ఏంటది? తీరిక లేనితనం. ఎక్కడుంది అసలు సమయం? బైబిల్ చదివేంత తీరిక ఎక్కడుంది? బయటికి వెళ్తే ఆఫీస్ పని చేయాలా, బయట పని చేయాలా, ఇంట్లోనేమో పిల్లలు ఉన్నారు, పొద్దున్న నుంచి లేస్తే ఇల్లంతా క్లీన్ చేయాలా, బట్టలు ఉతకాలా, బట్టలు ఆరేయాలా, బాసాన్లు తోమాలా, చాలా పని, కూరగాయలు కొనాలా, మళ్ళీ 3 పూటలు భోజనాలు చేయాలి. ఏడుంది సమయం? ఎక్కడ? ఇంత బిజీ టైంలో నేను బైబిల్ ఎప్పుడు చదవాలి? రాసుకోండి, మంచి కొటేషన్ చేసిన. మన సమస్య తీరిక లేకపోవడం కాదు, చదవాలన్న కోరిక లేకపోవడం. ఎవరన్నా పోస్టర్ చేసి కూడా పంపండి, షేర్ చేద్దాం వాట్సాప్లో. ద ప్రాబ్లం బిజినెస్ కాదు, డిజైర్ లేకపోవడం. మన సమస్య తీరిక లేకపోవడం కాదు,
దేవుని వాక్యం చదవాలన్న కోరిక లేకపోవడం. కీర్తనకారుడి మాట అంటున్నాడు, 119వ కీర్తన 14వ వచనం, 119:14, సామ్ 119:14, సర్వ సంపదలను దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లంట, ఎవ్రీథింగ్, అన్ని దొరికినట్టుగా నీ శాసనముల మార్గాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. సపోజ్ కృపాసాగర్ ఉన్నాడు. కృపాసాగర్కి, కృపా నువ్వు పొద్దున్నే మియాపూర్ సర్కిల్కి వచ్చేసి నీకు 20 crores ఇస్తాను ఫ్రీ. వస్తాడారా? ఆడా వస్తావు కదా కృప? వస్తాడు. రాత్రి 5 గంటలకు రమ్మన్నా, రాత్రి 2 గంటలకు పడుకున్నాడు. వస్తాడా రాడా? ఆ ముందు రోజు ఘోరంగా అలసిపోయిండు, క్రికెట్ ఆడిండు, ప్రీచింగ్ చేసిండు, ఏమేమో చేసిండు. అసలు ఎగ్జాస్ట్, తనలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అసలు. అయినా వస్తాడా రాడా? ఎందుకు? 20 కోట్లండి. నాకు అసలు తీరిక లేదన్నా, అంత బిజీ ఉన్నా అన్న, నిన్న అంత బాగా బిజీ ఉండే, సో కాబట్టి నేను రానన్నా అని అంటావా కృప? అస్సలు అను. అంతెందుకు, మన కంపెనీస్ గురించి మాట్లాడదాం. రోజంతా 9 to 4 జాబ్స్ చేస్తారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు, అవునా? పాపం చాలా బాధ అనిపిస్తుంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తే, ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. నన్ను అడిగితే ఈ రోడ్డు మీద రిక్షా పుల్లర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకంటే ఎక్కువ కష్టం చేస్తున్నట్టే మీరు. వాళ్ళు ఫిజికల్గా చేస్తున్నారు, మీరు మెంటల్గా చేస్తున్నారు ఆ స్క్రీన్ల ముందు కూర్చొని. వెరీ సాడ్. సో రోజంతా కష్టపడ్డారు. మీ బాస్ సడన్గా ఫోన్ చేసి, ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు డూ ఇట్, లేకపోతే మనకు కొన్ని క్రోర్స్లో నష్టం ఉంది అని అన్నాడు అనుకో, నువ్వు మళ్ళీ 24 గంటలు కూర్చొని చేస్తావా లేదా? చేస్తావు. ఎందుకంటే లేకపోతే నెక్స్ట్ టైం నీకు జాబ్ పోతుంది. లైక్ అంటే నేను ఇంత అవసరత ఉన్నప్పుడు, నేను అడిగినప్పుడు జాబ్ చేయలేడు అని చెప్పేసి ఆయన మనసులో ఒకటి ఉండిపోతుంది కదా, టైం వచ్చినప్పుడు ఆయన వేసుకుంటాడని నీకు అర్థమవుతుంది. కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా, నీవు చాలా బిజీగా ఉన్నా, ఆ రోజు నువ్వు ట్రావెల్ చేయాలని ఏదైనా ప్లాన్ చేసుకున్నా దాన్ని క్యాన్సిల్ చేసి, ఇదిగో ఈ పని మీద నువ్వు తప్పకుండా ఉంటావు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం బైబిల్ చదవకపోవడానికి కారణం అదే. we don't value it. ఆసక్తి లేదు. అది చాలా విలువైంది అన్నది మనకు అర్థం కావట్లేదు, కాబట్టే మనం చదవం కొన్నిసార్లు. ఇఫ్ యూ వాల్యూ ఇట్, యూ విల్ గో టు ఇట్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఎంత బిజీ అయినా ఉండొచ్చు నీ లైఫ్లో, నువ్వెంత బిజీ అయినా ఉండొచ్చు, నువ్వు తప్పకుండా కృపాసాగర్ లాగా పొద్దున్నే వస్తావు, కృపాసాగర్ లాగా 20 కోట్లు తీసుకుంటావు, ఆనందిస్తావు. దేవుని వాక్యం 20 కోట్ల కంటే కూడా విలువైనదని మనం మరిచిపోవద్దు. కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తనలో 24లో, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలయ్యున్నవి. మనకు చాలా సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా దొరుకుతుంది. 20 కోట్లు కావచ్చు, 30 కోట్లు కావచ్చు. మనం ఎంత అలసిపోయినా సరే అది పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విచారమైన సంగతి ఏంటో తెలుసా? బైబిల్ చదివితే డబ్బులు రావు కాబట్టి కొన్నిసార్లు అటువంటి దృక్పథంతో దానికి పెద్ద వాల్యూ ఇవ్వం. ఎవ్రీడే నువ్వు బైబిల్ చదివితే, ఇట్లా బైబిల్ ఓపెన్ చేయంగానే, ఈరోజు నువ్వు బైబిల్ చదివినందుకు నీకు 2000 రూపాయలు అని మెసేజ్ వచ్చింది అనుకో, తీసుకోవా? చదవా? ఎవ్రీడే ఈజీగా చదువుతావు. ఈరోజు పోర్షన్ నువ్వు కంప్లీట్ చేసినందుకు నీకు 2000 రూపాయలు. బా సూపర్ అసలు. అప్పుడు చదువుతారు క్రైస్తవులందరూ బైబుల్. వెరీ సాడ్ టు సే దట్ బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. మేబీ అంటే వీఆర్ గెటింగ్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బైబుల్. వీ థింక్ దట్ వీఆర్ నాట్ గెటింగ్. బై రీడింగ్ ద బైబుల్ వీ విల్ గెట్ సంథింగ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తీరిక లేకపోవడం మన సమస్య కాదు, బైబిల్ చదవాలన్న కోరిక లేకపోవడమే మన సమస్య. 4th రీజన్, నాకు అర్థం కావట్లే. సింపుల్గా చెప్పేసి, ఎందుకు బైబిల్ చదవట్లేదు? కీర్తి, ఎందుకు బైబిల్ చదవట్లేదు నువ్వు?
అన్న అర్థం కావట్లేదన్నా. అవునా, జావా బాగా అర్థమైందా పుట్టంగానే నీకు? ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్లీ ఎవ్రీడే ప్రతాప్ మా దగ్గరికి వస్తున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. ప్రతాప్ ఇక్కడే ఉన్నాడు, కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు జావా గురించి అదంతా. సో ఎందుకు చదువుతున్నాడు అంటే హీ డజంట్ నో, దానికి ముందు ఆయనకు తెలియదు దాని గురించి. కాబట్టి కూర్చొని గంటల తరబడి అది చదువుతున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, రేపు పొద్దున ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకు అంటే ఆయన కడుపు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి. రేపు పొద్దున్న దాంట్లో జాబు కొడితేనే మనోడికి 3 పూటలు భోజనం. కాబట్టి ఏది అర్థం కాదు మనకు. పుట్టగానే మనం ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం, డాక్టర్లం అయిపోలే. కానీ మెల్లమెల్లగా చదువుతాం, మెల్లమెల్లగా నేర్చుకుంటాం. అర్థం కాకపోతే 10 మందిని అడుగుతాం, అర్థం కాకపోతే మనం యూట్యూబ్లోకి పోతాం, మనం నేర్చుకుంటాం. అరే అంతెందుకండి, ఇక్కడ ఒక మొన్న రికార్డింగ్ చేస్తుంటే కెమెరాలో ఏదో పని చేయట్లేదు అని చెప్పేసి జీవన్ ఏదో అంటే, జీవన్ ఎవరికో ఫోన్ చేశాడో మరేమో అయింది మొత్తానికి. ఎట్లా చేయాలంటే అదేదో చెప్పిండు, కాలేదు బ్రదర్, యూ కెన్ గో యూట్యూబ్లో పోయి చూడు తెలుస్తుంది అని. ఏది ఉన్నా కానీ మనకి ఎక్కడ ఇప్పుడు ఇమ్మీడియట్గా దొరికేది సొల్యూషన్. ఏం అర్థం కాకపోయినా గూగుల్ తల్లిని అడుగుతున్నాం, యూట్యూబ్ని అడుగుతున్నాం. మరి బైబిల్ చదవడానికి గూగుల్ తల్లిని, యూట్యూబ్ను, లేకపోతే రిసోర్సెస్ మనకేం అవైలబుల్ లేకనా? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఆల్రెడీ సంఘంలో ఉన్న మెచ్యూర్ బిలీవర్స్ కావచ్చు, రిసోర్సెస్ ఆర్ ఎవ్రీవేర్. 2025లో ఇప్పుడున్నన్ని రిసోర్సెస్ ఇంకే జనరేషన్లో లేవు బైబిల్ అర్థం చేసుకోవడానికి. ఏ జనరేషన్లో లేవు. చాట్ జీపీటీకి వెళ్ళి అడిగినా చెప్తుంది. అలాగని చాట్ జీపీటీ చెప్పేదంతా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. యూ షుడ్ హ్యావ్ ఎ విజ్డమ్, రైట్ వేలో దాన్ని అర్థం చేసుకోవడానికి. ద పాయింట్ ఏంటంటే రిసోర్సెస్ ఆర్ దేర్. అర్థం కాదేది నీకు, కానీ ఏం చేయాలంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గోంగూర చికెన్ వండడం రాదు. ఏడ చూస్తున్నారు మీరు అందరూ అమ్మాయిలారా చెప్పండి. అప్పట్లో అయితే అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఫస్ట్ కడిగిన, పసుపు వేసిన, నెయ్యి వేసిన, నెయ్యి కాదు నూనె, సారీ, వేసిన, ఇప్పుడు ఏమి వేయాలా. సో కనీసం ఆ నోకియా టైంలో అవి ఉండేవి అనమాట, ఓన్లీ నోకియా. ఇప్పుడు ఇలా వీడియోలు లేవు కదా, సో అట్లా కనుక్కునేవాళ్ళు, లేకపోతే ఇంట్లోనే నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అమ్మలకు ఫోన్ చేయడం కూడా బంద్ చేసిపోయింది. ఎందుకంటే చెఫ్లు ఉన్నారు కదా యూట్యూబ్లో, స్టెప్ బై స్టెప్ చెప్తారు వాళ్ళు. అట్లా ఎంతమంది చేయట్లేరు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అండ్ కూరాస్, రెండు సేమే. ద పాయింట్ ఈజ్ రిసోర్సెస్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, నీకు తెలియదు, డెఫినెట్గా నీకు తెలియదు, బైబిల్ అర్థం కావట్లే. ఎందుకు అర్థం కాదంటే వీఆర్ నాట్ ద ఒరిజినల్ ఆడియన్స్. బై ద వే, మనం గ్రీకులం కాదు, మనం యూదులం కాదు, మన హిబ్రీయులం కాదు. కాబట్టి మనకు తెలియదు అది. కానీ బై గాడ్స్ గ్రేస్ దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. అది అర్థం చేసుకోవడానికి కామెంటరీస్ ఇచ్చారు, అది అర్థం చేసుకోవడానికి క్రిస్టియన్ బుక్స్ ఇచ్చారు, అది అర్థం చేసుకోవడానికి మాలాంటి పాస్టర్లను పెట్టారు, అది అర్థం చేసుకోవడానికి బైబిల్ టీచర్స్ని పెట్టారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్. ద ప్రాబ్లమ్ ఈజ్ యూ గో అండ్ ఆస్క్ అండ్ సీక్ హెల్ప్. నువ్వు వెళ్ళి ఆ సహాయాన్ని కోరు, అడుగు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నాకు అర్థం కావట్లేదని బైబిల్ చదవకపోవడం అనేది అది సరైన కారణం కాదు. అంతెందుకు ఈ ప్రశ్న అడగండి, చివరిసారి ఎప్పుడు ఎవరినన్నా పోయి మీ చర్చ్లో, మన చర్చ్లో ఎవరినన్నా అడిగామా? అర్థం కావట్లేదు అన్నావు కదా, చివరిసారి వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ వెంట్ టు సంబడి అండ్ ఆస్క్డ్, అన్నా ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ప్యాసేజ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? అర్థం కాకపోతే అడగాలిగా. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ఓపెన్ మేబీ ఇంటర్నెట్ కావచ్చు, అర్థం కావట్లే, ఒక మంచి సాలిడ్ సైట్కి వెళ్ళి అర్థం తెలుసుకోవడానికి స్టడీ చేసావు 1 గంట సేపు. లాస్ట్ వీక్లో ఒక బ్రదరు అడిగితే, నాకు తెలియదు, ఇమీడియట్గా అడిగితే నాకు తెలియదు. సో సాలిడ్ థియలాజికల్ కామెంటరీస్కి వెళ్ళి ఐ వాజ్ స్టడీయింగ్ యాక్చువల్లీ. తెలుసుకోవాలా? అర్థం కావట్లేదని నేను బైబిల్ చదవా అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ రీజన్. అండ్ దట్ ఈస్ వేర్ చర్చ్ కమ్స్ టుగెదర్ అండి. సంఘం ఉన్నది ఎందుకంటే మనం సంఘంగా ఇతరులతో కలిసి బైబిల్ చదవచ్చు, బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఎంతమంది వస్తున్నారు బైబిల్ స్టడీకి? పట్టుమని 15 మంది రావట్లేరు బైబిల్ స్టడీ. వి విల్ లెర్న్ టుగెదర్. లాస్ట్ టైం ఎవరో చెప్తున్నారు, బైబిల్ స్టడీ ద్వారా నేను చాలా
బ్లెస్డ్. అరరత్ చెప్తున్నాడు లాస్ట్ టైం, బైబిల్ స్టడీస్ ద్వారా దేవుని గుణ లక్షణాలను చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి నాకు సహాయం దొరుకుతుంది అని అంటున్నాడు. ఎంత చక్కగా మనం చిన్నగా కూర్చొని మాట్లాడుతున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు లెర్న్, యూ కమ్ అటెండ్ ద బైబిల్ స్టడీస్. కాంటెక్స్ట్, చర్చ్ కాంటెక్స్ట్లో దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు రండి, దేవుడు సహాయం చేస్తాడు. ఐదవది ఆసక్తి అని పెట్టాను, యాక్చువల్లీ శ్రద్ధ లేకపోవడం. యాక్చువల్లీ శ్రద్ధను ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంట్రెస్ట్. రెండు ఏమో, ఫోకస్, రెండు సేమ్ వస్తుంది. నేను ఎందుకు ఆ మాట కావాలని మళ్ళీ రీఎంఫసైజ్ చేశానంటే, నేను వస్తుంటే టైప్ చేస్తున్నా, పూణే నుంచి వస్తుంటే ఈ మాటలు టైప్ చేసిన అనమాట ట్రావెలింగ్లో. నెహెమ్యా 8వ అధ్యాయం 1-3 వచనాలు దయచేసి చూస్తారా ఒకసారి? నెహెమ్యా 8వ అధ్యాయం 1-3 వచనాలు నేను చదువుతాను, దయచేసి మీ బైబిల్లో చూడండి. బుక్ ఆఫ్ నెహెమాయా చాప్టర్ 8 verse 1-3. 7వ నెల రాగా, కొత్త నిబంధనలో వెతుకొద్దు దయచేసి, అది పాత నిబంధనలో ఉంటుంది. ఓకే, ఎజ్రా తర్వాత ఉంటుంది, రైట్. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానానికి వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినాన చదవబడదానిని గ్రహింపశక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. శ్రద్ధ గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ లేకపోవడమే ప్రధానమైన కారణం, అంతే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి వాళ్ళు నిల్చున్నారంట దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినడానికి? ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు. టెంట్ల కింద కాదు వాళ్ళు నిల్చున్నది, ఓకే? టెంట్ల కింద కాదు, మిట్ట మధ్యాహ్నం, మార్నింగ్ టిల్ ఆఫ్టర్నూన్ ఓపెన్ గ్రౌండ్లో ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆయన చదువుతా ఉంటే, దే వర్ జస్ట్ స్టాండింగ్ దేర్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినడానికి, శ్రద్ధతో వినడానికి జస్ట్ అట్లా నుంచున్నారంట. వాళ్ళకి బైబిల్ లేవు మనకున్నట్టుగా దేవుని మాటలు. పాత నిబంధన గురించి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ చేతుల్లో బైబిల్ లేవు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథం డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లేవు. కానీ ఆ మాటలు శాస్త్రి ఎజ్రా నిలబడి చెబుతుంటే, మార్నింగ్ టిల్ ఆఫ్టర్నూన్ దే జస్ట్ స్టూడ్ దేర్. మనం బైబిల్ చదవకపోవడానికి కారణం ఇవన్నీ కాదు, శ్రద్ధ లేదంతే. మనకు శ్రద్ధ లేకపోవడమే. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆధార్ కార్డు కోసం వాళ్ళు నిలబడలేదు, పాస్పోర్ట్ కోసం నిలబడలేదు, రేషన్ కోసం నిలబడలేదు, దేవుని వాక్యాన్ని వినడం కోసం నిలబడ్డారు. మనం దేవుని వాక్యాన్ని చదవడానికి కుంటి సాకులన్నీ చెబుతాం. చివరిది క్రమశిక్షణ లేకపోవడం, అంతే. We are not disciplined Christians. We call ourselves as disciples of Lord Jesus Christ, but we are not disciplined Christians. ఒకవేళ నువ్వు క్రీస్తును అంగీకరించిన వాడివైతే, క్రీస్తును నీ స్వరక్షకుడిగా అంగీకరించిన వాడివైతే, నీకు మొట్టమొదట కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండడం అంటే కేవలం వాక్యం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా దేవునితో అటువంటి సంబంధం లేకపోతే ఈ మాటలు వినండి. మీరు దేవునితో సంబంధం లేకపోతే నరకానికి వెళ్తున్నారు. మీరు దేవునితో ఆ సంబంధంలోకి రాకపోతే మీ జీవితం నిరర్ధకం. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. ఎందుకంటే సాతానుడు వాని నివాస స్థలమైన నరకానికి మిమ్మల్ని తనతో పాటు తీసుకెళ్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి నీ పాపాల కోసం ఆయన శిక్షను అనుభవించి ఆయన
చెబుతున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కేవలం నా మాటల చేత మాత్రమే కాదు, నా కార్యం చేత మాత్రమే కాదు, ఇదిగో నన్ను ధ్యానించడానికి నా మాటలను కూడా దయచేస్తాను అని చెప్పి అదే క్రీస్తు మన చేతిలో దేవుని మాటలైన వాక్యాన్ని పెట్టాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే యేసు ప్రభు దగ్గరికి రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యేసు ప్రభువు లేకుండా, యేసు ప్రభువుకు దూరంగా నువ్వు పరలోకానికి, లేకపోతే దేవునితో సంబంధాన్ని నువ్వు కలిగి ఉండలేవు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే పాపక్షమాపణ నీకు లభిస్తుంది, నిత్య జీవం లభిస్తుంది. ఆ యేసు క్రీస్తుకు సంబంధించిన లోతైన విషయాలు, దేవుని గురించిన లోతైన విషయాలు, దేవునితో నీ సంబంధాన్ని గురించిన లోతైన విషయాలు దేవుని వాక్యం ద్వారా మరింతగా నీకు తెలుసుకునే ఆశీర్వాదం నీకు లభిస్తుంది. ఎందుకంటే అవే మాటలు బైబిల్లో నీకు ఇవ్వబడ్డాయి. కాబట్టి నువ్వు రక్షించబడితే నువ్వు దేవుని వాక్యం చదవాలన్న క్రమశిక్షణ నీకు కలిగి ఉండాలి. ఎంత కష్టమైనా సరే అండి, పరుగు పందెంలో, అథ్లెటిక్స్లో రన్నర్స్ బాగా రన్ చేయడానికి సిద్ధమవుతుంటారు. ఎవ్రీ డే ఎంత కష్టమైనా సరే ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, వాళ్ళు తీసుకునే ఫుడ్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు పడితే ఎక్కడికైనా పోవడానికి వీలు లేదు, వాళ్ళు ఫోకస్డ్గా ఉండాలి. ఇంత కష్టపడ్డ తర్వాతనే వాళ్ళు పరుగు పందానికి వెళ్తారు. ప్రభు యొక్క మహాకృపలో అవసరమైతే వాళ్ళు గోల్డ్ మెడల్నో లేకపోతే ఏదో ఒక మెడల్నో కొడతారు. బై ద వే, గోల్డ్ మెడల్ కొట్టకపోయిన వాళ్ళు కూడా క్రమశిక్షణ కలిగిన వాళ్ళే, తెలుసా మీకు అది? గోల్డ్ మెడలు, బ్రాంజ్ మెడలు, సిల్వర్ మెడలు లభించినంత మాత్రాన వాళ్ళు అన్డిసిప్లిన్డ్ అథ్లెట్స్ ఏం కాదు, వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఆ రోజు బహుమానం రాకపోవచ్చు, అంతే. అండ్ సాడ్లీ మెనీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ డిసిప్లిన్డ్. అందరికీ అంతే సమయం ఉంది, మరి ఎందుకో కొంతమంది చదవగలుగుతున్నారు, కొంతమందికి చదవలేకపోతున్నారంటే కారణం డిసిప్లిన్ లేకపోవడమే. You have to give time to the reading of the word of God. 1 Timothy chapter 4 verse 7 to 10. దయచేసి చూడండి. 1 Timothy chapter 4 verse 7 to 10. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, మనలో ఈ రోజుల్లో చాలామంది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను హెచ్చించి అని రాసుకోవాల్సి వస్తుందేమో. శ్రావణ్ అంటున్నాడు కదా, యంగ్ పీపుల్ యొక్క ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని తెలుసుకోవాలని బయటికి పోయినాము. పోయి చూడండి, యంగ్ పీపుల్ ఏంది, ఓల్డ్ పీపుల్ కూడా. మనం ఇట్లా బయటికి పోతే, సాయంత్రం నేను ఇంటికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్తానమాట. ఇక్కడ టిఫినీ అని ఉంటుంది కదా రెస్టారెంట్, దాని పక్కన ఈవినింగ్ కాగానే ఆ గోడ ఉంటుంది. అక్కడ ఆ గోడలో ఒక 10-15 మంది పెద్ద మనుషులు కూర్చొని ఉంటారు ఎవ్రీడే, రచ్చబండలో కూర్చున్నట్టుగా. మీరు ఈ ఈవినింగ్ టైంలో పోయినప్పుడు చూడండి. జస్ట్ అట్లా వెళ్ళి పక్కన నుంచోండి, ఇట్లా కూర్చొని ఇట్లా జస్ట్ అట్లా ఏదో ఐస్ క్రీమ్ తింటున్నట్టు, ఆడ పక్కన కొబ్బరి బొండం తాగుతున్నట్టు చూడండి. ఏం మాటలు ఉంటాయో తెలుసా అండి? పాలిటిక్స్, లేకపోతే ఎండ, లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ ఏమైపోద్దో ఏంటో. మంచిదే, తప్పని నేను అనట్లేదు, కానీ దోస్ వర్డ్స్ కెనాట్ సేవ్ దెమ్. అవన్నీ ఒట్టివే. బై ద వే, ద సేమ్ వర్డ్స్ వాళ్ళు మాట్లాడుకునేవి ఏవైతే ఉన్నాయో అవే మాటలు సంఘంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. అది సమస్య కాదు, ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు. అవే ద ప్రాబ్లమ్ ఈజ్, నువ్వు సంఘ సభ్యుడిగా ఉంటూ, నువ్వు సంఘములో ఉంటూ నువ్వు చేస్తుంది కూడా అదే. దేవుని మాటల గురించిన చర్చ లేదు, దేవుని విషయాల గురించిన ఆలోచన లేదు. నువ్వు ఎప్పుడూ కూడా ముసలమ్మ ముచ్చటలు లేకపోతే అపవిత్రమైన మాటలు, అది ప్రాబ్లం. అదే తిమోతి కూడా అంటున్నాడు. ఇది బై ద వే, ఇది ఎప్పుడు జమానా కింద రాశాడు. అప్పుడు కూడా అదే ప్రాబ్లం, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయంలో ప్రయోజనకరం అవుతుంది. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఏంటా వాక్యం? మనుషులకందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాం గనుక ఇందు నిమిత్తం ప్రయాసతో పాటుపడుచున్నాం. ఎందు నిమిత్తం మనం ప్రయాసపడుతున్నాం? వాక్యం నిమిత్తం ప్రయాసపడుతున్నామా? నమ్మదగిన వాక్యాన్ని పాటిస్తున్నామా? నమ్మదగిన వాక్యాన్ని చదువుతున్నామా? ధ్యానిస్తున్నామా? ఆ క్రమశిక్షణ మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనకు మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాట చెప్పనివ్వండి, దుమ్ము పట్టిన బైబిళ్ళు గల వారి జీవితాలు కూడా
దుమ్ము పట్టిన జీవితాలుగానే ఉంటాయి. దెర్ ఈజ్ నో న్యూనెస్. మీ బైబిల్ మీద దుమ్ము ఉందంటే మీ జీవితాల్లో కూడా దుమ్ము ఉన్నట్టే. దెర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. క్రిస్మస్ రోజుకో, ఈస్టర్ రోజుకో, లేకపోతే మీ ఇంటికి ఎవరో వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీరు అబ్బా మంచి క్రైస్తవులు అని అనుకోవాలి కాబట్టి అప్పుడు తీసి బైబుల్ టీపాయ్ మీద పెట్టి నువ్వు బైబుల్ చదువుతున్నట్టుగా మంచిగా నటించడం, అది కాదండి క్రైస్తవ్యం. కొన్నిసార్లు చేస్తాం కదా, బైబుల్ కనబడేటట్టే పెడతాం ఇట్లా, యాజ్ ఇఫ్ వీఆర్. ప్రజలందరూ మన బైబిల్ చూసి అబ్బా ఎంత మంచి కుటుంబం ఇది, బైబిల్ ఇంత పక్కా పెట్టుకున్నారని. డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన చేతిలో ఉన్నది దేవుని మాటలు. ప్లీజ్ ఈ ఫౌండేషనల్ ట్రూత్ని మర్చిపోవద్దు. 2 తిమోతి 3:16, నిద్రలోంచి లేపి అడిగినా చెప్పాలి. 2 తిమోతి 3:16. చెప్తున్నారా? నేను ఇంకేదైనా యాడ్ చేస్తురేమో అనుకున్నా. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఆయన ఊపిరిలోంచి వచ్చిన మాటలు, ఆయనే పలికిన మాటలను మనం చేతుల్లో పట్టుకుంటున్నాం. When you ignore the word of God, you are ignoring God himself. When you don't read the word of God, you are not reading the mind of God. When you don't know about the word of God, you don't know about God himself. దేవుని వాక్యం చదవకపోవడం దేవుణ్ణి చదవకపోవడమే. దేవుని వాక్యాన్ని చదవకపోవడం దేవుని జ్ఞానాన్ని తెలుసుకోకపోవడమే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాకులు చెప్పొద్దు, చాలు. ఇప్పటిదాకా చెప్పిన సాకులు చాలు, ఇప్పటిదాకా చెప్పిన కారణాలు చాలు. వేకప్. ఏం జరగబోతుందో తెలీదు ఫ్యూచర్లో. మన చుట్టూ పరిస్థితులు మీకు తెలుస్తానే ఉన్నాయి. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. రీడ్, మెడిటేట్, మాస్టర్ వన్ బుక్. మళ్ళీ అక్కడికే వస్తాను. యెషయా 66:2. యెషయా 66:2 చదువుదామా మన అందరం కలిసి? ఐజయా చాప్టర్ 66:2 అందరం కలిసి చదువుదాం. ఐజయా చాప్టర్ 66:2, యెషయా 66:2. అది కూడా పాత నిబంధన. చదువుదామా కలిసి? 1 2 3. ఇంకా దాని మీద ఏమైనా ఎక్స్పోజిషన్ కావన్నా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్గా మన చేతిలో, నా మాటలు చదివి వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు మేబీ నీ మీద దృష్టి ఉంచకపోవడానికి కారణం బహుశా ఆయన మాటల మీద నీవు దృష్టి ఉంచట్లేదేమో. బహుశా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రీడ్, మెడిటేట్, మెమొరైజ్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. పొద్దున కాకపోతే మధ్యాహ్నం, మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం, సాయంత్రం కాకపోతే రాత్రి. టైమ్ ఈజ్ నాట్ ద మ్యాటర్. The matter is whether you are reading the word of God in your life for your own Christian life. ఆత్మ ఖడ్గాన్ని వాడకపోవడం అతి ప్రమాదకరం. సాతానుడు గర్జించు సింహం వలె ఎవని మింగుదునా అని చూస్తున్నాడు. ఆత్మ ఖడ్గాన్ని వాడకపోతే నువ్వే ఆ గర్జించు సింహమును ఆహ్వానించడమే. కమ్ కమ్ సేటన్, టేక్ ఓవర్, కమ్ అని ఇన్వైట్ చేయడమే. బట్ యూజ్ యువర్
వెపన్ అగెయిన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. 1909 రొమేనియా దేశంలో ఒక పేద యూదులకు ఈ వ్యక్తి పుట్టాడు. ఆయన టీనేజ్కి రాగానే మార్క్సిస్ట్ కమ్యూనిస్టు భావజాలానికి బాగా ఆకర్షితుడయ్యాడు. 1936లో పెళ్లి చేసుకున్నాడు. ఏథియిజాన్ని అంటే మార్క్సిజం లేకపోతే కమ్యూనిజంని బాగా ఆకలింపు చేసుకున్నాడు కాబట్టి అది ఏథియిజంని ఎక్కువగా బోధిస్తుంది కాబట్టి ఏథియిజం చదువుతున్న కొద్దీ ఆయన హృదయంలో చాలా ఖాళీతనం ఉంది. ఆ ఖాళీతనాన్ని ఏథియిజం ఫుల్ఫిల్ చేయలేకపోయిందని చాలా బాధపడతా ఉన్నాడు. ఒకరోజు భార్యాభర్తలిద్దరికీ కూడా ఒక కార్పెంటర్ గాస్పెల్ షేర్ చేశాడు. ఆ తర్వాత ఆయన పాస్టర్గా ఆయన ప్రభుని అంగీకరించాడు. ఆ తర్వాత పాస్టర్గా పనిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సోవియట్ యూనియన్ మొత్తం ఆ రొమేనియా ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకుంది. ఎవరు క్రిస్టియానిటీని ప్రచారం చేసినా లేకపోతే పాస్టర్లు ఎవరైనా ఉన్నా బిషప్పులున్నా ఏ సంఘమైనా సరే వాళ్ళందరినీ షట్ డౌన్ చేయమన్నది. కొంతమందిని తీసుకెళ్ళి జైల్లో వేసింది. దాంట్లో ఈ వ్యక్తి కూడా ఆయన జైల్లో ఉన్నాడు. దాదాపుగా more than 20 years he spent in jail. దానికంటే ఎక్కువే యాక్చువల్లీ 20 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన జైల్లో గడిపాడు. వాళ్ళు లిటరల్గా కుమ్మేసేవాళ్ళు అనమాట. ఆ జైల్లో ఎముకలు విరిగేదాకా వాళ్ళు కొట్టేవాళ్ళట. ఒక జైలు నుంచి ఇంకొక జైలుకి చాలాసార్లు ట్రాన్స్ఫర్ చేసేవారు. ఆ వ్యక్తి జైలు నుంచి విడుదలయ్యాక అమెరికాలో ఉన్న ఒక సెనేటర్కి అసలు ఏం చేసేవాళ్ళు, ఆ మొత్తం స్టోరీ అంతా జైల్లో జరిగింది ఏంటి, అసలు ఏ విధంగా వాళ్ళు వీళ్ళను పర్సిక్యూట్ చేశారనేది టోటల్ ఇంటర్వ్యూ అది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ ఇంకా నా పక్కనే పెట్టుకొని కూడా ఉన్నాను నేను నా దాంట్లో వెబ్సైట్లో. సో మొత్తం ఇంటర్వ్యూ ఉంది. సెనేటర్ క్వశ్చన్ అడగడం, ఈ వ్యక్తి చెప్పడం. సో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ ఆయన ఒంటి మీద అన్ని గాయాలు ఉన్నాయంట. ఇలా తీసి షర్ట్ చూపిస్తే పైనుంచి కింది వరకు కూడా విపరీతమైన డీప్ వూండ్స్ ఉన్నాయి. సో సెనేటర్ అడిగాడు, దీస్ ఆర్ ద వూండ్స్ ఇన్ఫ్లిక్టెడ్ బై దోస్ పీపుల్ అంటే హీ సెడ్ ఎస్. ఎట్లా కొట్టేవాళ్ళు అని అంటే కత్తులతో దాదాపుగా ఆర్గన్ లోపటికి వెళ్ళకుండా స్కిన్ లోపటికి మాత్రమే వెళ్ళేలాగా ఇట్లా కోసేవాళ్ళంట. వేడి వేడి ఐరన్ రాడ్లతోటి ఎముకలు విరిగేదాకా కూడా వాళ్ళు కొట్టేవాళ్ళట. ఫిజికల్ టార్చర్ అండ్ ఆల్సో సైకలాజికల్ టార్చర్. ఒక చిన్న సెల్లులో పెట్టి ఆ భూమికి 10 మీటర్ల లోతులో ఉన్న సెల్లులో వాళ్ళను పెట్టేవాళ్ళు. దానికి లోపటికి కూడా గాలి చాలా చిన్న రంధ్రం నుంచి పోయేదంట. అసలు సూర్యుణ్ణి లేకపోతే చుక్కలను కొన్ని సంవత్సరాల తరబడి ఆయన చూడలేడట. శబ్దం కూడా వినబడేది కాదట. ఆయన సెల్ దగ్గరికి వచ్చిన ఆయన సైనికుడి షూ మాత్రమే ఆయన వినేవాడట. అటువంటి చాలా చాలా టార్చర్ ఆయన more than 20 years అనుభవించాడు. దెర్ వాజ్ నో సింగిల్ పేపర్, దెర్ వాజ్ నో బైబుల్, బికాస్ దే వాంట్ టు బ్రెయిన్ వాష్ దీస్ మార్క్సిస్ట్ పీపుల్. ఏంటంటే ఈ క్రైస్తవ్యం అమెరికన్స్ ఎవరైతే ఈ క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారో వీళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఏ పేపర్ కూడా అవైలబుల్ వాళ్ళకు ఉంచలేదు. ప్రభు యొక్క మహాకృపలో ఆయన 20 సంవత్సరాలకు పైగా జైల్లో ఉండి ఆయన విడుదలయ్యాడు. ఆయన అనుభవాలన్నీ ఆయన పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డది. మీ అందరికీ తెలుసు ఆ పుస్తకం పేరు టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. ఆ వ్యక్తి పేరు రిచర్డ్ వుంబ్రాండ్. రిచర్డ్ వుంబ్రాండ్. ఈ శ్రమలన్నీ ఎదుర్కోవడానికి ఆయనకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శ్రమలన్నీ ఎదుర్కోవడానికి? బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తనలో నింపుకున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటించాడు, తనకు తాను ప్రకటించుకున్నాడు. తన మైండ్లో ఆల్దో ఫిజికల్ కాపీ ఆఫ్ ద బైబుల్ లేకపోయినా ఆయన మైండ్లో దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది. కాబట్టి 20 సంవత్సరాలకు పైన కఠిన కారాగార శిక్ష, కఠినమైన శ్రమ, కఠినమైన బాధ, పెయిన్, ఆల్రెడీ చాలా బోన్స్ ఫ్రాక్చర్ అయి ఉన్నా కానీ ఆయన సస్టైన్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో తన మైండ్లో దేవుని వాక్యాన్ని ఆయన అంతగా ధ్యానించి పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని లోతుగా నమ్మాడు కాబట్టే
చేతిలో బైబిల్ లేకపోయినా సరే కఠినమైన శ్రమలను ఎదుర్కోగలిగాడు. బహుశా రిచర్డ్ వుమ్బ్రాండ్కి ఈ పాట గురించి మనం చెబితే ఆయన పాడేవాడేమో ఆ పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన పాడాల్సిన పాటేమో అసలు అది. మనది కాదు అసలు శ్రమ, మనది కాదు అసలు బాధ. బట్ స్టిల్ వీ కెన్ సింగ్. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏది మనకు నెమ్మదినిస్తుందంటే దేవుని వాక్యం. రిచర్డ్ వుమ్బ్రాండ్ స్టాండింగ్ బిఫోర్ అస్ అండ్ ఆస్కింగ్, ఆర్ యూ రీడింగ్ యువర్ వర్డ్? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? నువ్వు చెప్పే కారణాలేంటి? నువ్వు చెప్పే సాకులేంటి? లెట్స్ ఎగ్జామిన్. మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మన అనుదిన జీవితంలో మనం వాడుదాం. దేవా, ఈ మాటలు వాక్యం గురించి చాలాసార్లు మేము విన్నాం. ఇది కూడా మరొక ప్రసంగంలాగా విని విడిచిపెడితే మా జీవితాలన్నీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోతాయి. ఉన్నాయి ప్రభువా, మాకు కూడా ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, శ్రమలున్నాయి. రిచర్డ్ వుమ్బ్రాండ్ అంత శ్రమలు లేకపోయినా మాకు కూడా శ్రమలున్నాయి. కానీ వీటన్నింటిలో కూడా నువ్వు తోడై ఉన్నావు, నువ్వు సహాయం చేసే దేవుడై ఉన్నావని నీ వాక్యం చెబుతుంది. ఆ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా సర్వ సంపదలు దొరికినట్లుగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మా త్రోవకు వెలుగు, మా పాదములకు దీపముగా ఉన్న వాక్యాన్ని ధ్యానించడానికి, పాపము నుండి మా జీవితాలను తప్పించే నీ వాక్యమును ధ్యానించడానికి, పరిశుద్ధతలో ఎదిగింపజేయడానికి సహాయం చేసే నీ వాక్యమును ధ్యానించడానికి, ఇతరులకు సువార్త చెప్పడానికి అవసరమైన నీ మాటలను ధ్యానించడానికి మాకు సహాయం దయచేయండి. మా బిజీనెస్, మా డిస్ట్రాక్షన్స్, మా లేజీనెస్ వీటన్నిటి నుంచి విడిపించి వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇవ్వడానికి, మేమందరం ఇవ్వడానికి కృప దయచేస్తూ రమ్మని నీ మాటలు మా భాషలో మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.